గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై గత ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బంగారు తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ అన్సర్ హుస్సేన్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు ప్రకటించారని, వెంటనే వాటిని ఎత్తివేసి రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారని వార్తలు వస్తున్నాయని, ఇదే గనక జరిగితే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలుతుందని, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఈ సమావేశంలో చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై గత ప్రభుత్వము ఆంక్షలు విధించడం ద్వారా ఎన్నో లక్షల మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు రాష్ట్రం మొత్తంలో 8 లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ రంగంపై 8 లక్షల కుటుంబాల ఆధారపడి ఉన్నాయి. మొత్తం అంటే ఇందులో రియల్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఏజెంట్స్ ఉన్నారు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఇంతమంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పైన విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో మాట ఇచ్చారు. వాటిని వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ పై విధించిన ఆంక్షలను ఎత్తివేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ మన గ్రామ పంచాయతీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని పుకారులు వేస్తున్నాయి. ఈ విధంగా మనకు రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడే వెనుకబడి ఉన్నది. ఈ విధంగా ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మరియు మార్కెట్ వాల్యూ పెంచడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం మొత్తానికే కుప్పకూలిపోతుంది. ఈ రంగంపై ఎన్నో నిరుద్యోగులు అంటే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్డుపైకి వస్తాయి. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమీ పెంచకుండా అది ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో దాన్ని విరమించుకోవాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చిన్న అంటే డబ్బులు కట్టి చిట్టీలు వేసి చిన్న డబ్బులు కట్టి భూములకు అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్స్లో ఎన్నో భూములు కొనుక్కున్నారు. వాళ్ళు సామాన్య మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పెళ్ళిళ్ళకు వారి అవసరాల గురించి ఎన్నో కూడగట్టుకున్న వాటిని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాటిని త్వరగా ఎల్ఆర్ఎస్ను మనం ఎత్తివేసి ఆంక్షలను ఎత్తేసి రిజిస్ట్రేషన్ జరిగే విధంగా ప్రయత్నం చేయాలి. ఇది మా డిమాండ్. ఇంకోటి మనకు ఎన్నో రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ సరి అయిన వసతులు లేవు. మహబూబ్నగర్లో కూడా ప్రైవేటు అంటే మనకు రెంటల్ దాంట్లో నడుస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసు. గవర్నమెంట్ దాన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసును కూడా ప్రభుత్వం మంచి భవనాన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భవనాన్ని ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడం ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఉంటే ఎల్ఆర్ఎస్ గురించి మాకు జీపీ లేఅవుట్లు ఎప్పుడైతే గతంలో చేసినవి లేఅవుట్ మీద రిజిస్ట్రేషన్ అయితే లేని దాని గురించి చాలా డిమాండ్గా దాని విషయంలో ఈరోజు చర్చ జరిగింది. కావున మీరు అందరూ ప్రభుత్వం కానీ మన ప్రాంతీయ ప్రజలు కానీ వాళ్ళ మీద చాలా భారంగా ఉంది. దాని విషయం ఇమ్మీడియట్లీ మా డిమాండ్ ఒకటే, ఎల్ఆర్ఎస్ తీసేయాలి, జీపీ లేఅవుట్ ఓపెన్ చేయాలి. ఇదే మా యొక్క డిమాండ్. దీని విషయంలో ఎంత ముందుకైనా స్టేట్ వారీగా అయినా సరే మేము ఏ దానికైనా వెనకడుగు చేసేది లేదు. మేము ప్రజల బాగు గురించి మేము కొట్లాడుతున్నాం. ఏడాది ఈరోజు భూమి ఉందంటే 5 లక్షల ఓన్ భూమి ఈరోజు 5 కోట్లు అవుతుందంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఘనతనే మీరు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు ఏ భూమి ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే లేని పరిస్థితులు 10 లక్షల కానీ 1 కోటి రూపాయలు కానీ ఈయనకునంటే అది భూమి విలువ అని తెలుసుకోవాలి. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో కానీ ఏ జిల్లాలో కానీ ఇక్కడ మారుమూల గ్రామంలో ప్లాట్ చేసినామంటే ఆ రియల్టర్ వాళ్ళని రేట్లు పెరుగుతున్నాయి తప్ప వాళ్ళంతా వాళ్ళు ఎవరు లేదు. దాని విషయంలో ఇదొక్కటి గమనించి ఇమ్మీడియట్లీగా మా యొక్క డిమాండ్ ఎల్ఆర్ఎస్
हटाओ, रियल एस्टेट बचाओ।